స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. भारतीय किसान संघ के రైతుల ఐక్యత 2024-25 వేసంగి సీజన్ గాను రైతులకి బోనస్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ నమ్మకంతో ఫస్ట్ సారి ఇచ్చారు కాబట్టి రెండోసారి కూడా ఇస్తారన్న నమ్మకంతో మేము సన్న రకాల వరి పండియడం జరిగింది. కానీ ఇంతవరకు ఇప్పుడు మేము వడ్లు అమ్ముకొని 5 నెలలు అవుతున్నా కూడా మాకు ఇంతవరకు బోనస్ పైసలు రాలేదు. మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే మాకు బోనస్ పైసలు మీరు త్వరగా ఇప్పించాలి. ఆ రోజు కొనుగోలు కేంద్రాల దగ్గర మీ బ్యానర్లు పెట్టడం జరిగింది. 2024-25కి బోనస్ ఇవ్వడం జరుగుతుంది, ఇట్లు జిల్లా కలెక్టర్ నిజామాబాద్ అని చెప్పి పెట్టడం జరిగింది. కాబట్టి దయచేసి మేము అడిగేది ఏంటంటే మాకు అడిషనల్ ఖర్చు ఉంది కాబట్టి మీరు మాకు సత్కాలంలో బోనస్ ఇప్పించాలి. లేదంటే రైతులకి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఒక ఎకరానికి 6,000 రూపాయలు అదనపు ఖర్చు వస్తుంది. కౌలు రైతులు కౌలు పెరిగిపోయింది. కాబట్టి దయచేసి సకాలంలో మాకు బోనస్ ఇప్పించాలి. ఇప్పకపోయినట్టయితే దసరా లోపు కనుక మాకు బోనస్ రాకపోయినట్టయితే మేము మళ్ళా ధర్నా చేయడానికైనా రోడ్లు ఎక్కడానికి రైతులు రెడీగా ఉన్నారు. రైతులు ఆగ్రహిస్తే ఎవరు సుఖపడ్డ ప్రభుత్వాలు కానీ ఎవరు లేరు. ఎద్దు ఏడిస్తే మంచిది కాదని ఎలా అంటారో రైతు బాధపడితే కూడా ఏ ప్రభుత్వం పోగుపోసింది లేదు. దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాకు ఇస్తామన్న బోనస్ ఇవ్వమంటా, మేమేం ఉచితాలు అడగట్లేదు. మీరు పండియండి అని మీరు చెప్పారు, పండించాం. పండిస్తే ఈ ధర ఇస్తామని మీరు చెప్పారు, మేము వేసాం. కాబట్టి మీరు ఏదైతే ఎవడన్నా కంపెనీ వాడు చీట్ చేస్తే కేసు బుక్ చేస్తామని అంటున్నారు కదా. ఫార్మర్స్కి ఎవడన్నా సీడ్ ఇచ్చాడా, లేకపోతే ఒక సీడ్ కంపెనీ ఇది అగ్రిమెంట్ చేసుకొని ప్రాపర్గా చెల్లిపోతే వాడి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. మరి మీరు చెప్పింది కూడా అదే. మాతోటి సన్నాలు పండియండి, మీకు 500 బోనస్ ఇస్తామన్నారు, మేము పండించాం. మీకు అవసరమైన రాష్ట్రానికి మీరు సివిల్ సప్లైకి సరిపోనన్ని బియ్యం పండించి మేము మీకు ఇస్తున్నాం. దయచేసి మాకు ఇవ్వాల్సిన బోనస్ మాకు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే మేము భవిష్యత్తులో కూడా అదే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తూ ఉంటాం. రైతుల అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని పరిగణలో తీసుకోండి. బోనస్ విషయానికి వస్తే కౌలు రైతులకు కూడా చాలా కష్టమైంది. బోనస్ ఇస్తుండని ప్రతి రైతు కౌలు కూడా పెంచారు. ఆ కౌలు 500 బోనస్ అంటే మినిమం 10 నుంచి 15,000 ఒక రైతుకు అదనంగా వచ్చే బోనస్. ఇప్పుడు 20 నుంచి 30 క్వింటాలు రైతుని బట్టి అలాంటి అన్ని రైతు ఆశతో చేశాడు. రైతుని కూడా ఎవరు అప్పుడు చెప్పిన ఆశతోని రైతు పెట్టుబడులు పెట్టడం జరిగింది. రైతుకు ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయాడు. వాటి కొరకే ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులు కూడా కౌలు డబ్బులు ఎక్కువ ఇచ్చారు. వాళ్ళు మాకు పోటీ పడి ఈ బోనస్ వస్తుందన్న ఉద్దేశంతో రైతుని చాలా నష్టాల్లో ఉన్నాడు. కాబట్టి అన్ని ప్రభుత్వం దిగొచ్చి అది రైతుకు బోనస్ ఇవ్వాలి. రుణమాఫీ విషయానికి కూడా వస్తే అందరికీ రైతులకు న్యాయం జరగలేదు, అది కూడా న్యాయం చేస్తారని మేము జిల్లా బీకేఎస్ తరఫున రైతుల పోరాటం చేయగలుగుతాం. రైతులు ఈయన రోడ్ ఎక్కితే బాగుండదు, ఇప్పుడు ప్రభుత్వాలకు అదే నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు కలెక్టర్ గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ రైతుల తరఫున విన్నవిస్తున్నాం.